హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు కొన్నేళ్లుగా ఉన్న ఒక పెద్ద కోరిక ఏంటంటే నాకంటూ ఒక పాట, నా సొంత పాట. ఆ పాట విన్నప్పుడు అందరికీ నేనే గుర్తు రావాలి అలా ఒక కోరిక ఉండేది. సో అలా వచ్చిందే ఈ ఇన్ని నాళ్ళుగా సాంగ్. నాకు పెళ్లి ఫిక్స్ అయ్యి ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ ఇలాంటి డిస్కషన్స్ జరుగుతున్న టైంలో నేను విష్ణుకి చెప్పానన్నమాట. ఇలా నాకు ఒక సొంత పాట కావాలని ఒక కోరిక ఉండేది. మూవీ సాంగ్స్ ఏం చేస్తాము, ఒక పర్సనల్ గా కస్టమైజ్డ్ సాంగ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అని అడిగా. సో తను ముందు ఎందుకు ఇవన్నీ అని అన్నారు, బట్ నాకు ఇష్టమని. తర్వాత ఓకే సరే నీ ఇష్టం అని అన్నారు. తర్వాత నేను నాకు తెలిసిన ఒక సింగర్ ని అప్రోచ్ అయ్యా. ఆయన నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు, లైక్ నీ స్టోరీ ఏంటి, అసలు నీకు ఏ జానర్ కావాలనుకుంటున్నావు, అండ్ ఎలా సాంగ్ కావాలనుకుంటున్నావు, మ్యూజిక్ కావాలా, ఒకవేళ మ్యూజిక్ కావాలనుకుంటే వయలిన్, గిటార్ ఇలా ఏదైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఒక రోజు కూర్చొని మొత్తం ఒక 4 pages లో స్టోరీ మొత్తం రాశాను. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే కావాలి, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమీ వద్దు అని చెప్పేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ వర్షన్ మొత్తం రాసి పంపించాను ఆయనకి. నాకు ఎలాంటి జానర్ కావాలి అని కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా, మనకి తెలుగు మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, కొన్ని మెలడీ సాంగ్స్ పంపించాను అనమాట. సో దాన్ని బట్టి ఆయన నేను రాసిన స్టోరీ అండ్ దీన్ని బట్టి నాకు ఒక లిరిక్స్ పంపించారనమాట, ఒక లేడీ సింగర్ తో పాడించి పంపించారు. దాని తర్వాత కొన్ని చేంజెస్ అనిపించాయి నాకు. ఈ చేంజెస్ ఉన్నాయి, ఇది నాకు కనెక్టెడ్ అనిపించట్లేదు, అంటే నా స్టోరీకి తగ్గట్లేదు అని కొన్ని చేంజెస్ చెప్పాను. అండ్ దెన్ వాళ్ళు అడిగారు మ్యూజిక్ ఎలా కావాలి, గిటార్ కావాలా, వయలిన్ కావాలా, అలా కొన్ని అడిగారు. అండ్ నేను బడ్జెట్ లో వాళ్ళకి కొన్ని కొన్ని చెప్పినాను అనమాట. దాని తర్వాత ఈ వర్షన్ కూడా చేంజ్ చేసేసి నాకు ఒక సాంగ్ పంపించారు విత్ లిటిల్ హమ్మింగ్స్, మ్యూజిక్ ఏం లేకుండా సింగర్, ఒక లేడీ సింగర్ తో పాడించి పంపించారనమాట. సో దాని తర్వాత నాకు ఓకే ఫైన్, లిరిక్స్ అన్ని నాకు సెట్ అవుతున్నాయి అనిపించింది. ఇంకా సాంగ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా అంటే నాకు లిరిక్స్ అంటే నాది, ఇది నా పాట అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అదైతే హ్యాపీగా వచ్చింది. బట్ మ్యూజిక్ ఎలా ఉంటుందో, అసలు సాంగ్ ఫైనలైజ్ ఎలా అవుతుందో అస్సలు తెలీదు. ఇది అంతా ఒక అరౌండ్ 10 days 15 days అట్లా పట్టింది. ఆయనకి ఖాళీ ఉన్నప్పుడు ఆయన కాల్ చేయడం, అలా ఒక 15 days పట్టింది అనమాట. దాని తర్వాత ఆయన ఒక రోజు, నేను హైదరాబాద్ లో అదే టైంలో చెప్పా కదా షాపింగ్ కి వచ్చా అని చెప్పి, అదే టైంలో నేను హైదరాబాద్ లో ఉండడం అండ్ వాళ్ళు రికార్డింగ్ కి వెళ్ళడం కూడా జరిగింది. సో దొరికిందే ఛాన్స్ అని పనులన్నీ వదిలేసి రికార్డింగ్ కి వెళ్ళిపోయా. అసలు ఏంటి ఎలా జరుగుతుంది చూద్దాము, మన పాట కదా, ఎలా అయినా ఎప్పటి నుండో ఉన్న కోరిక కాబట్టి ఆ ఎక్సైట్మెంటే వేరే లెవెల్లో ఉంటది. సో ఆ విధంగా నేను సాంగ్ పాడే ప్లేస్ కి వెళ్ళాను అనమాట. ఆ వెళ్ళడం కూడా చాలా టఫ్ అసలు. అది ఆ హైదరాబాద్ లో సందుల్లో ఉన్నాయన్నమాట. అసలు చూడడానికి కూడా చాలా రిస్కీ ప్లేసెస్ లాగా ఉండింది. ఏదో ఒకలా కష్టపడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అప్పటికి చేస్తూ ఉన్నారంట. వెళ్ళగానే నాకు ఆ సాంగ్, ఆ మ్యూజిక్ టంగ్ అని వినిపించేసరికి అర్రే అనిపించింది. సో వినే కొద్దీ నాకు ఆ మ్యూజిక్ కానీ ఆవిడ వాయిస్ కానీ నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ తర్వాత నా వాయిస్ ఓవర్ కూడా ఉంది కదా సాంగ్ లో, మీరు అబ్జర్వ్ చేస్తే నా వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది. సో అవన్నీ ఇక్కడ రికార్డింగ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే, అసలు సాంగ్ ఏముంటుంది, ఒక లిరిక్స్ ఉండి ఒక పేపర్ ఉంటది, అది చూసి పాడేస్తారు వెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ ఈ డాన్స్ కొరియోగ్రఫీకి స్టెప్ బై స్టెప్ ఎలా అయితే వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఇంకా ఇంప్రవైజ్ చేస్తారో, ఈవెన్ సాంగ్స్ పాడేటప్పుడు కూడా అలాగే ఉంది. అంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, నాకైతే పర్సనల్లీ తెలీదు. నేనైతే ఒకేసారి అంతా పాడేస్తారు అనుకున్నాను, బట్ సింగర్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఈవెన్ మమన్ గారు కూడా చాలా చాలా అంటే చాలా డెడికేటెడ్ గా ఇద్దరు కలిసి నా ఈ సాంగ్ ని ఇంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు. సో సాంగ్ అయితే వచ్చేసింది. ఈ రికార్డింగ్ అయిన ఒక 3 days కి సాంగ్ వచ్చింది. సాంగ్ వినేసాను అండ్ నాకు చాలా బాగా అనిపించింది, కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చాయి ఆ సాంగ్ వింటున్నప్పుడు. సో ఇప్పుడు నేను ఈ పాట విష్ణుకి వినిపించాలి. విష్ణు వచ్చాడు, ఎలా వినిపించాలి అంటే నార్మల్ గా వినిపించేస్తే బాగోదు, సంథింగ్ డిఫరెంట్ ఉండాలి అని అనిపించి, అదే టైంలో మేము ఏదో మాల్లో ఉన్నాం. మాల్ పేరు గుర్తు రావట్లేదు కానీ ఏదో ఒక మాల్ కి అయితే వెళ్ళాము. ఆ ఆ మాల్లో ఒక రిలయన్స్ డిజిటల్ ఉందన్నమాట. మేమిద్దరం అప్పుడే ఎన్బిలో తను హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు. ఈ ప్రాసెస్ జరిగే టైంలో నేను మా రిలయన్స్ డిజిటల్కి వెళ్ళి ఐ నీడ్ సమ్ హెల్ప్ అని అడిగి, అక్కడ చాలా పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లు ఉంటాయి కదా, అందులో వినిపిద్దాము అని అనిపించి వాళ్ళని వెళ్ళి హెల్ప్ అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. అసలు నాకు ఎంత బాగా అనిపించిందో, ఒప్పుకోరు అనుకుని వెళ్ళాను, బట్ స్టిల్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇలా ఒక సాంగ్ ప్లే చేయాలి, తను వినాలి అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. వెళ్ళాము.
విష్ణుకి ఏం చెప్పానంటే చెల్లికి ఒక మొబైల్ కొనాలి. చూడమంది ఏ మొబైల్ బాగుందో అని. దినేష్ చెల్లి చూడమన్నా ఒకసారి వెళ్దామంటే చాలా సీరియస్గా వెళ్ళిపోయి మొబైల్స్ అన్ని చూస్తున్నాను అనమాట రిలయన్స్ డిజిటల్లో. సో నేను వీడియో తీయడానికి అవ్వదని వేరే వాళ్ళని వీడియో తీయమని చెప్పాను. అందులోనే వాళ్ళ ఫోన్తోనే వీడియో తీశారనమాట. నేను సాంగ్ కూడా ముందే ఇచ్చేసాను, నా ఫోన్ ఇచ్చేసాను సాంగ్ ప్లే చేయమని. సో సాంగ్ వస్తుంది కానీ తను అసలు అసలు పట్టలేనట్టున్నాడు. అంటే తనకి అర్థం కాలే, వినబడలేదు. కొంచెం సేపటికి రియలైజ్ అయ్యి ఓ అనుకుని, నార్మల్గానే విష్ణుకి చాలా షై, ఇంకా ఫుల్ షై అయిపోయాడు. అసలు ఏంది ఎప్పుడు వచ్చింది సాంగ్ అది ఇది అనుకుని. దాని తర్వాత కొంచెం ఆ, అంటే కొంచెం ఎమోషనల్ మూమెంట్ జరిగింది. ఆ తర్వాత ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక్కడే విన్నాడు అనమాట. అండ్ నాకైతే ఆ మూమెంట్స్ అంటే ఈ సాంగ్ పట్ల చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట. స్టార్ట్ చేసినప్పటి నుంచి రికార్డింగ్ జరగడం కానీ, నేను తనకి అది వినిపించడం కానీ, ఆ రిలయన్స్ డిజిటల్ అండ్ తను విడిగా వినడం, ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు అక్కడ షూటింగ్ లో, ఇదంతా కూడా నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ సాంగ్ తో. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ సాంగ్ కి ఇంత ఎఫర్ట్ పెట్టడం వర్త్ అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఈ సాంగ్ వినాలనుకుంటే ఇన్ని నాళ్ళుగా అని టైప్ చేస్తే వస్తుంది, నా ఛానల్లో ఉంటుంది, చూడండి. నాకంటూ ఒక సొంత పాట ఉండాలని ఈ ఈ కోరిక. విధంగా విష్ణుతో తీరుతుంది అని నేను అసలు అనుకోలేదు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు షేర్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ విత్ యూ ఆల్. మీరు కూడా ఒకసారి నా సాంగ్ వినండి, ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్. ఓకే. జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కన్ఫ్యూజన్స్. నేను నించుంటా ఇప్పుడు. లవ్ యూ కన్నమ్మా. ఎన్ని మాటలైనా చాలవెందుకు నీ ఊసులాడుతుంటే, 6 నెలల మన ప్రేమ నేడిలా 7 అడుగులేయమందే. ఒక్క మాట నీకు అది బాగానే ఉంది, అది ప్లే చేయండి. 6 నెలల మన ప్రేమ నేడిలా 7 అడుగులేయమందే. ఒక్క మాట నీకు మళ్ళీ వాడినంతా అని తెలిసిందిలో ఆ రెండు ఏ స్టార్ట్. ఓకే. జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కన్ఫ్యూజన్స్. పెళ్ళి అన్న మాట అంటేనే బాబోయ్ అని భయపడే నాకు ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది. జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కన్ఫ్యూజన్స్. పెళ్ళి అన్న మాట అంటేనే బాబోయ్ అని భయపడే నాకు ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరండి అని అడిగే మన పరిచయం యావండి వరకు వెళ్ళింది. కన్నా నాకు నీతో అలా జీవించాలి, ఇలా జీవించాలి అని ఆశ లేదు. నీ కోసం జీవించాలి, నీతోనే జీవించాలి. ఎందుకంటే నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు. లవ్ యూ కన్నమ్మా. ప్రశ్నలకే ఇంతలో ఇలా నువ్వే బదులై నన్నే చేరవే.
you